క్రీస్తునాథు యందలి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. గత రోజున మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఈరోజు దేవుని కృపను బట్టి మనం 2వ అధ్యాయాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన దర్శనము వల్ల కలిగిన దేవోక్తి. మొదటి అధ్యాయం 1వ వచనంలో చెప్పుకున్న రీతిగా ఆ యోదా ప్రజలను గూర్చియు యెరూషలేము ప్రజలను గూర్చియు ఇశ్రాయేలు ప్రజలను గూర్చియు ఆమోసు కుమారుడైన ఏషా ప్రవక్త కలిగిన దర్శనం. ఇది 2వ దర్శనంగా మనకు కనిపిస్తూ ఉంది. పోతే 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చెదరు. ప్రియులారా, ఇక్కడ మనం ఈ 2వ వచనాన్ని మనం ధ్యానించుకోగలిగితే అంత్య దినములలో అని మాట్లాడుతూ ఉన్నాడు. పర్వతములపైన ఉన్న యెహోవా మందిర పర్వతం అని మాట్లాడుతూ ఉన్నాడు. పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అని మాట్లాడుతూ ఉన్నాడు. అంత్య దినములు అనేది దాని భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. దేవుని యొక్క ప్రజలు పాపము పండి తీర్పు వచ్చే కాలాన్ని ఇక్కడ మనకి అంత్య దినములుగా సూచిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పోతే యెహోవా మందిరము అనే పదజాలం దేవాలయం కట్టబడిన ప్రాంతం. ఇది యెరూషలేము దేవాలయం అనేది సియోను పర్వతం అనేది ఎత్తైన పర్వతం ఏమి కాదు. దీనికంటే ఎత్తైన పర్వతాలు అనేక ఒలివి కొండలు కూడా ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక పరంగా ఈ సియోను పర్వతాన్ని ఎత్తైన పర్వతంగా మనం ఆధ్యాత్మికంగా పిలుస్తామే తప్ప వాస్తవికంగా భౌతికంగా అయితే ఒలివి కొండల కంటే కూడా చాలా తక్కువ కలిగిన కొండలుగానే మనకి సియోను పర్వతం కనిపిస్తూ ఉంది. దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సియోను పర్వతమునకు బాగా స్థిరపరచబడి ఈ సియోను పర్వతం స్థిరపరచబడి మిగతా కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అనే అంశాన్ని మనం ఆలోచన చేసుకోగలిగితే ఇక్కడ కొండల గురించి అయితే కాదు, కానీ సియోను పర్వతం యెరూషలేము యొక్క ప్రజలు, క్రైస్తవ మత యోధా ప్రజలు ఆల్రెడీ దేవుని విశ్వాసంలో ఉంటూ ఉన్నారు. ఇది ఇంకా మిగతా కొండల కంటే ఎత్తబడటం అంటే ఇది ఇంకా సమృద్ధిగా అనేక జాతులు కూడా ఈ దీంట్లోకి ఈ క్రైస్తవ మతంలోకి వస్తారు అని ఇక్కడ మనం సారాంశంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. పోతే 3వ వచనం. ఆ కాలంలో సియోను నుండి ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళదుము రండు అని ఆయన తన మార్గముల విషయం మనకు బోధింతును. మనం ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకుందరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా సియోను పర్వతం అంటే దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క ఆధ్యాత్మిక శక్తిలోకి అనేక రకమైన జాతులు వాళ్ళు ఒక ప్రవాహంలాగా, అంటే గుంపులకు ఒక ప్రవాహంలాగా, అంటే పెరుగుదల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అందరూ అన్ని జాతుల ప్రజలు కూడా వచ్చి యెహోవా యొక్క దేవుని మందిరానికి మనం వెళ్దాం రండి, అక్కడి నుంచే మనకి యెహోవా దేవుని యొక్క వాక్కు మనకి వినపడుతూ ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు అనే సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడే మన ప్రభు వాక్కు, దేవుని వాక్కు దొరుకుతుంది అనే ఆలోచనలో కూడా వాళ్ళు చేస్తారు అని చెప్పి, కాబట్టి మనమందరం ఆ యొక్క పర్వతం దగ్గరికి వెళ్ళాలి అని అన్ని జాతులు అనేక మంది మతంలోకి వస్తారు అని ముందుగానే యెషయా ప్రవక్త చెప్పినట్లుగా కూడా మనకి ఇక్కడ 3వ అధ్యాయాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. పోతే 4వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చెయ్యి నేర్చుకున్నట ఇక మానివేయును అని ఇక్కడ స్పష్టంగా 4వ వచనంలో చెప్తూ ఉంది. ఇక్కడ ఏ జనము యెహోవాను అన్వేషిస్తుందో వాళ్ళు గొప్ప పరివర్తన ఉంటుంది. ఎవరైతే యెహోవాని అన్వేషిస్తూ ఉంటారో
వారిలో ఒక పరిపూర్ణమైన గొప్ప పరివర్తన ఉంటుంది అని చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును. ఎవరు మధ్యవర్తి అయి? ఇక్కడ యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు అన్ని జనులకు తీర్పు తీర్చును అనే మాట అన్ని జనులకి దేవునికి మధ్య ఉన్న వారధిగా ఉన్నవారు ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అన్ని జనులకు న్యాయం తీర్చును. అనేక జనములను తీర్చుటకు వారు తన ఖడ్గమును నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుకొందురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తగా ఇండును, యుద్ధము చేయుట నేర్చుకున్నట్టుగా మానివేయును. అంటే ఈ మధ్యవర్తి యేసుక్రీస్తు యొక్క మధ్యవర్తిత్వం ద్వారా అన్ని జనులకు రక్షణ, అలాగే మంచి పరివర్తన చెందుతారు. అప్పుడు ఎలాంటి యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉండదు. అందరూ పరివర్తనలోకి వస్తారు కాబట్టి ఎలాంటి యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉండదన్నట్లుగా కూడా మనకి ఇక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, యుద్ధ సామాన్లని స్వీకరించాల్సిన అవసరం లేదు, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు తయారు చేసిన అవసరం రాదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా 4వ అధ్యాయంలో యోషియా ప్రవక్త మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పోతే 5వ వచనంలో యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఇది మనం చెప్పేది ఏముంది? యాకోబు వంశస్థులారా. ఎవరు యాకోబు వంశస్థులు? దేవునికి సంబంధించిన ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు, యోధా ప్రజలు కావచ్చు. వీళ్ళు రండి, మనం యెహోవా వెలుగు యేసుక్రీస్తు వెలుగుగా ఉంది. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని యొక్క వెలుగులో మనం జీవించుదాం రండి అని చెప్పి మాట్లాడినట్టుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. యెహోవా వెలుగులో రండి అని మనకు చెప్పినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. 6వ వచనం, యాకోబు వంశమగు ఈ జనము తూర్పు నిండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగం చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. యాకోబు వంశమగు ఈ జనము ఎవరు? యాకోబు వంశానికి సంబంధించిన జనాంగం మొత్తం తూర్పు నుండి జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. తూర్పు నుండి వచ్చిన జనులు ఎవరు? ఈ యోధా ప్రాంతానికి సంబంధించిన, యెరూషలేము ప్రాంతానికి, దేశానికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎవరు? వాళ్ళు ఒకసారి మనం ఏదోమీలు అనుకోవచ్చు, మెసపతోమియా అనుకోవచ్చు, పశ్చిమ ఫిలిస్తీన్లో ఉన్న ఇరుగు పొరుగు జిల్లాల అందరూ, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఉన్న దేశాలందరూ వారి యొక్క ఆచార సంప్రదాయాల్ని తీసుకొస్తారు. వారి యొక్క ఆచార సాంప్రదాయాల్లో మీరు నిండుకొని ఉన్నారు. వారి యొక్క ఆచార సాంప్రదాయాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకోగలిగితే, వాళ్ళు సోది చెప్పించుకోవటాలు, శకునాలు చెప్పించుకోవటాలు, భవిష్యత్ కాలంలో జరగబోయే వాటిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో సోది చూడడం, చెడును తొలగించాలనే ఉద్దేశం, మంత్ర ప్రయోగం చేయడం మొదలైన చర్యలన్నిటినీ, ధర్మశాస్త్రానికి విరుద్ధమైన చర్యలన్నింటినీ తూర్పు జనులు చేసినట్లుగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది తప్పు అని మాట్లాడి ఖండించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. యాకోబు వంశం ఈ జనం తూర్పు నుండి వచ్చిన జనుల సాంప్రదాయములు, సోది చెప్పించుకోవటం అవ్వచ్చు, అనేక రకమైన చెడు ఉద్దేశంతో చేసే పనులు కావచ్చు, పరాయి దేశాలు చేసే పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉన్నారు. అది చేయడానికి లేదు అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఫిలిస్తీన్లు వెళ్ళే ఫిలిస్తీన్లు మంత్రాలు ప్రయోగం చేస్తారు. వాళ్ళకి మీరు మంత్ర ప్రయోగం చేదురు, అన్యులతో సహవాసం చేదురు కనుక నీవు వారి విసర్జించి ఉన్నావు, విసర్జించాలి అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. పోతే 7వ వచనంలో వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సాంపాద్యమునకు మితి లేదు, వారి దేశము గుర్రములతో నిండున్నది, వారి రథములకు మితి లేదు అని చెప్పి ఇక్కడ 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. గుర్రములతో రథములకు అనే పదజాలం రాజుల వెండి బంగారం లాంటి ప్రశస్తమైన లోహాన్ని, గుర్రాలు మొదలైన సైనిక సంపత్తిని విస్తారంగా సమకూర్చకూడదని మనకి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14-20లో కూడా మనకు కనపడతా ఉంది. ఒకసారి మనం వెళ్ళి ఆ గుర్రముల రథములకు సంబంధించిన పదజాలం ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలోకి వెళ్ళి ఒకసారి చూసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 17వ వచనం నుండి 14వ వచనం వరకు మనం ఇక్కడ చూసుకోగలిగితే, తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు, వెండి బంగారములను
అతడు తన కొరకు బహుగా విస్తరింపచేసి కొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమునందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉంది. ఇది దేన్ని ఉద్దేశించి మనకి చెప్తున్నాడంటే, వారి దేశము వెండి బంగారం నిండి, వారి ఆస్తి సంపద మితి లేదు, వారి దేశం గుర్రంతో నిండి, రథములకు మితి లేదు అని అన్నీ పరిపూర్ణంగా పరివర్తన చెందినప్పుడు మీకు కావలసిన ఎన్ని అవసరం లేదు అని చెప్పి ఇక్కడ మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే వారు దేశాల్లో ఎంత బంగారంతో నిండినా, ఎన్ని గుర్రాలు ఉన్నా, ఎన్ని రథాలు ఉన్నా, వారంటే ఎవరు? యోధా ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మెసొపొతామియా అవ్వచ్చు, ఎదోమీలు అవ్వచ్చు, ఫిలిస్తీన్లు కావచ్చు, వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫిలిస్తీన్లు, ఎదోమీలు, మెసొపొతామియా వాళ్ళు, చుట్టుపక్కల యోధా ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కలిపి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ దేవుడు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. ఎవరి దేశం? చుట్టుపక్కల ఉన్న వారి దేశం. ఫిలిస్తీన్లు, ఎదోమీయులు, మెసొపొతామియా వాళ్ళు, వాళ్ళ యొక్క దేశాలు విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము వేళ్లతో చేసిన దానికి నమస్కారం చేయుదురు. వాళ్ళు మనుషులు చేసిన మనుషులు చేతులతో నుండి తయారు చేసిన విగ్రహములకు వాళ్ళు నమస్కరిస్తూ ఉన్నారు అని ఇక్కడ 8వ వచనంలో మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. 9వ వచనంలో అల్పులు అనగదొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు, కాబట్టి వారిని క్షమింపకము. అల్పులు అనగదొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు, కాబట్టి వారిని క్షమింపము అని 9వ వచనంలో కనిపిస్తూ ఉంది. 10వ వచనం, యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి బండబీటల్లోనికి దూరము మంటిలో దాగియుండుము. 10వ వచనంలో వారిని క్షమింపకము. ఎవరిని? ఈ విగ్రహారాధన చేసే వారిని క్షమింపకము అనే పదజాలం ఆసక్తికరమైన ఒక విజ్ఞాపన చేస్తున్నట్లుగా దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక యేషయా ప్రవక్త ద్వారా మనకు ఒక యూదా ప్రజలకు ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏంటది? ఎవరైతే విగ్రహములతో వారి దేశాలు నిండి ఉండి మనుషులు చేతులతో చేసిన విగ్రహాలకి నమస్కారం చేస్తున్నారో వారిని క్షమించొద్దు. ధర్మశాస్త్ర ప్రకారం విగ్రహారాధన చేయకూడదు, అది మనకు కూడా తెలుసు. కానీ దాన్ని ఇక్కడ యోధా ప్రజలకు కూడా గుర్తు చేస్తూ చెప్తున్న విషయంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఇజ్రాయెల్ పాపాలను క్షమించి వారిని విడిచిపెట్టమని కాక వారిని శిక్షించాలని తెలియచేస్తుండవచ్చు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. పోతే 11వ వచనం, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమును మాత్రమే యెహోవా ఘనత వహించును. దీన్ని మనం కొద్దిసేపు నిదానంగా ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఇది యోధా ప్రజలకు చెప్తున్నా కూడా ఈ రోజుల్లో మన నేటి క్రైస్తవ సమాజానికి కూడా స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభువును నమ్మిన వారికి ఎవరికైనా సరే తగ్గింపు గుణం ఉండాలి అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటగా మనకి కొత్త నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. తనను తాను తగ్గించుకొనవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చింపబడివాడు తగ్గింపబడును అని స్వయంగా యేసుక్రీస్తు మాట్లాడిన మాట మనకి సువార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. అదే మాటని యేసుక్రీస్తు రాకముందే యెషయా ప్రవక్త ద్వారా తండ్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నరులు అంటే యోధా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు, మనం క్రైస్తవ సమాజంలో ఉన్న నేటి సమాజంలో ఉన్న మనం అందరమే అహంకారం దృష్టిని తగ్గించుకోవాలి, సాత్వికతతో మెలగాలి. మనుషుల గర్వం ఏ పాటిది? నన్ను అనుసరిస్తూ మీరు గర్వంగా తగ్గింపుగుణం లేకుండా ప్రవర్తిస్తే అది నాకు ఘనత అని క్వశ్చన్ దేవుడు కానీ మనం వేసాడు అనుకోండి, మనం ఏం చెప్పగలం? మనం దానికి సమాధానం చెప్పడానికి కూడా మన దగ్గర సమాధానం ఉంది. ఇక్కడ దేవుని యొక్క ఘనత ఎలా ఉండాలనేది తగ్గించుకుంటే నేను ఘనత చెందుతానని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి నేటి సమాజం క్రైస్తవులు కూడా మనం తగ్గించుకునే గుణాన్ని అలవాటు చేసుకోవాలని స్వయంగా యేసుక్రీస్తు మాట్లాడాడు. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం కొద్ది సీరియస్నెస్గా తీసుకొని ప్రతి క్రైస్తవుడు తగ్గింపు, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీద ఉన్నంతకాలం జీవించగలిగాడో మనం కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలం తనకు తాను తగ్గించుకొని క్రీస్తు మాదిరిగా జీవించాలని ఇక్కడ యేషయా ప్రవక్త మాట్లాడినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది.
12వ వచనం, అహంకారాతస్యము గల ప్రతి దానికిని ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శించు దినమొకటి సైన్యముగల అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు, అవి అణగద్రొక్కబడును. ఈ అహంకారంతో ఉన్నవారికి, అహంకారంతో చేసిన పనులు ప్రతి దానికి, ఔన్నత్యం గల ప్రతి దానికి విమర్శించు, మనం తప్పు చేసిన, అహంకారంతో తప్పు చేసిన మనల్ని విమర్శించే దినం ఒకటి ఉంది. ఆ దినమున యెహోవా సైన్యములకు అధిపతి అని యెహోవా నియమించి ఉన్నాడు ఆ దినాన్ని అని ఇక్కడ గుర్తు చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇకపోతే 13వ వచనములో, ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ, భాషాను సింధూర వృక్షములన్నిటికీ, ఉన్నత పర్వతములన్నిటికీ, ఎత్తైన మెట్లన్నిటికీ, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజుగల ప్రతి కోటకును, తర్షీజు ఓడలకన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది. ప్రతిదానికి ఏదైనా సరే ఔన్నత్యం కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ, భాషాను సింధూర వృక్షములన్నిటికీ, వీళ్ళంతా భాషాను పూజించే, మనం ఒకసారి నెమ్మదిగా ప్రయత్నం చేద్దాం. భాషాను అనే ఒక దేవతని పూజించే వాళ్ళు కూడా అనేక యోధా ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఉన్నత పర్వతములన్నిటికీ, ఎత్తైన మెట్లన్నిటికీ, ఉన్నతమైన ప్రతి గోపురమును, బురుజు ప్రతి కోటను వారు ఆరాధించే గోపురాలను కావచ్చు, గుళ్ళను కావచ్చు, చెట్లను కావచ్చు, పుట్టలను కావచ్చు, ఏదైనా సరే ఓడలన్నిటికీ, తర్ఫీషుకు ఓడలన్నిటికీ రమ్యమైన విచిత్రమైన వస్తువులను పూజిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ ఒక దినము నియమించబడి ఉన్నది. ఆ దినాన ఇవన్నీ ఏమీ ఉండవు అని మనకి కనపడినట్టు కనిపిస్తూ ఉంది. పోతే 17వ వచనంలో, అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత చెందును. ఎప్పుడు నరుల అహంకారం అణగదొక్కబడేది? ఆ యొక్క దినాన, నిర్ణయించబడిన యొక్క దినాన నరుల యొక్క అహంకారం, మనుషుల గర్వం ఆ దినాన అణగదొక్కబడును. అప్పుడు మాత్రమే దేవుడు ఘనత వహిస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ టైంలో 18వ వచనం చెప్తూ ఉన్నాడు, అదే సమయంలో అక్కడ ఉన్న విగ్రహాలు మొత్తం పూర్తిగా ధ్వంసమైపోతాయి, పూర్తిగా నశించిపోతాయి అని మాట్లాడినట్టుగా మనకు 18వ వచనంలో కనిపిస్తూ ఉంది. ఇక 19వ వచనంలో, యెహోవా భూమిని గజగజ వణికింపలేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండ గుహలలో దూరుదురు, నేల బొరిల్లో దూరుదురు. యెహోవా భూమిని గజగజ వణికింపలేచున్నప్పుడు, ఆ దినం నిర్ణయింపబడిన దినం వచ్చినప్పుడు ఆయన యొక్క భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యం, మనుషులు ఆయన మహత్యాన్ని తట్టుకోలేక అందరూ గృహల్లో దూరుదురు, నేల బొరిల్లో దూరుదని మాట్లాడినట్టుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది రానున్న దేవుని తీర్పు గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. రానున్న దేవుని యొక్క తీర్పుని గురించి ప్రజలు వణికిపోతారు. వెండి బంగారంతో చేసుకున్న విగ్రహములు భయంతో ఆరవేస్తారు. ఇప్పుడు ఏ విధంగా అయితే వెండి బంగారాలతో చేసుకుని విగ్రహాలు పూజిస్తూ ఉన్నారో, ఆ యొక్క తీర్పు దినాన వాటిలన్నింటి భయంతో పారవేసి కొండల గుహల గురించి, బండ్లపేటల గురించి అనేక రకాలుగా మనకి వెళ్ళిపోతారని చెప్పేసి మాట్లాడినట్టుగా కూడా మనకి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆ టైంలో ఈ వెండి బంగారం, ఈ పొలాలు, కుట్ర నట్రలు ఎన్ని ఆలోచించరు, అయ్యా బతికితే చాలు అది అన్న విధానంలో ఈ ప్రజలు వెళ్ళిపోతారని చెప్పి ఇక్కడ గుర్తు చేస్తున్నట్లుగా కూడా మనకి 19వ వచనంలో కనిపిస్తూ ఉంది. పోతే 21వ వచనంలో, ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గృహల్లోనూ బండబేటల్లోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహమును, సువర్ణ విగ్రహమును, గుబ్బెలను పారవేస్తారు. తీర్పు దినాన్ని వీళ్ళు ఇప్పుడు సపోజ్ మనం కూడా మితిమించిన ఆశతో అనేక రకాలుగా మనం సంపాదన నిద్ర లేచిన దగ్గర నుంచి ఆ రోజు ఆ యోధ ప్రజలు అన్ని పక్కన పెడితే, ఈ రోజున మన క్రైస్తవ సమాజం కూడా నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు లోక జ్ఞానంలో ముడుగుతూ ఏ పాటికి సంపాదన మీద దృష్టి పెట్టి వారిని వీళ్ళు మోసం చేయటం, వీరిని వాళ్ళ మోసం చేయటం, ఏ విధంగానే సరే డబ్బు, బంగారం, ఆస్తి, పాస్తు అనే దృష్టిలో ఉన్న నేటి క్రైస్తవ సమాజానికి ఈ వచనం వర్తిస్తుంది. ఇవన్నీ చేసి ఎంత కష్టపడి సంపాదించిన ఈ సొమ్మంతా కూడా నువ్వు అన్యాయంగా కానీ తీసుకోగలిగితే ఆ యొక్క తీర్పు దినాన, ఆ రోజున నిర్ణయించబడిన దినమున ఇవన్నీ కూడా నిన్ను కాపాడలేవు అని చెప్పి ఇక్కడ మాట్లాడినట్టుగా మనకి 20, 21 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. పోతే 22వ వచనంలో, తన నాసికా
నాసారంధ్రములో ప్రాణము కలిగిన నరుడు లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. తన నాసిక రంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము చెప్తూ ఉన్నాడు. ఎవరిని లక్ష్య పెట్టాలి? దేవుని, మిమ్మల్ని సృష్టించిన దేవుని నన్ను లక్ష్య పెట్టుకోవాలి తప్ప మీరు నేను సృష్టించిన నరుణ్ణి మీరు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. నరుల్ని నమ్మొద్దు. క్లియర్ కట్గా చెప్పాలంటే నరుల్ని నమ్ముకోవద్దు, మానవుని నమ్ముకోవద్దు. నిన్ను సృష్టించిన దేవుడైన నన్ను మాత్రమే నమ్ముకోవాలని ఇక్కడ చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. నరులు కూడా ఏ విషయంలో ఎన్నిక చేయాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఈ యొక్క దేవుని మీద, మిమ్మల్ని సృష్టించిన దేవుని మీద, నా మీదే మీరు ఆధారపడాలి తప్ప ఏమీ నేను సృష్టించిన జనుల మీద, మానవుల మీద మీరు ఆధారపడితే మీకు ఏ ప్రతిఫలం ఉండదు. దాన్ని బట్టి మీరు గమనించుకొని ఆనాడు ఇజ్రాయెలు ప్రజలకు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన మాటలుగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవే మాటలు నేటి క్రైస్తవ సమాజంలో కూడా మనం తీసుకుని ముందుకు నడవాలని, దేవుని యొక్క కృపలో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నం చేయాలని దేవుని సంకల్పం. అలాగే జీవించాలని కూడా క్రైస్తవులుగా మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. దానికోసం మనకి ఒక నిరీక్షణ కలిగి, ఒక రక్షణ భాగ్యంలో ముందుకెళ్ళడానికి సాహసం చేయాలి. దేవునితో సహవాసం విడిచిపెట్టకుండా దగ్గరగా ఉండగలిగితే మనం దాన్ని పొందుకోవడానికి మెండుగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధిని విడనాడకుండా ప్రార్థనా శక్తితో దేన్నైనా మనం జయించవచ్చు అనే విశ్వాసంతో దేవుని పాదాల మీద మనం పేదాల మీద దేవుడిని అడిగగలిగితే ఖచ్చితంగా ఆ యొక్క శక్తిని మనకి ఇస్తాడనే నమ్మకం, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ఈ తరగతి ముగిస్తూ ఉన్నాను. ఈ రేపటి దినాన ఆ దేవుని కృపను బట్టి 3వ అధ్యాయాన్ని ప్రకటించుకుందాం. తండ్రి నుండి, కుమారుని యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్.